మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మాచర్లకు సమీపంలో జరిగిన జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పిన్నెల్లి వెంకట్రామరెడ్డి అండర్ గ్రౌండ్కి వెళ్లారు. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుకెళ్లి వచ్చారు. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేయడంతో మరిన్ని కష్టాలు తప్పవని పల్నాడు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పిన్నెల్లి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో భవిష్యత్తు అంటే ఇంకా ఈ కేసు విషయంలో ఇంకెటువంటి టర్న్స్ జరిగే అవకాశం ఉంది? మరింత ఇబ్బందుల్లో పిన్నెల్లి సోదరులు వెళ్ళేటువంటి ఆస్కారం ఎట్లా కనిపిస్తుంది? అదే మొత్తం మీద చూసుకుంటే కనుక పల్నాడు మాచర్ల మండలం మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి కూడా 2 నెలల క్రితం బోదలవీళ్లు సమీపంలో జంట హత్యలు జరిగినాయి. జమ్మిశెట్టి వెంకటేశ్వర్లు కోడేశ్వర హత్య కేసులో పిన్నెల్లి వెంకటరామరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చారు. A7, A6 గా వీరిద్దరు నిందితులు ఉన్నారు. హత్యలో పాల్గొన్న వ్యక్తులతో పిన్నెల్లి సోదరులు ఫోన్ లో మాట్లాడుతూ ఏ రకంగా వ్యవహరించాలి ఏమిటి అనే డైరెక్షన్స్ ఇచ్చారు. హత్య ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కర్త కర్మ క్రియగా వీరే ఉన్నారని చెప్పి కూడా పోలీసులు నిలుపు తేల్చారు. హత్య కేసులో పాల్గొన్న వ్యక్తులతో తరచూ హత్య జరిగిన తర్వాత, హత్య జరగడానికి ముందు అలాగే తరచూ ఫోన్ లో సంప్రదింపులు జరిపినట్లు కూడా గుర్తించారు. ఫోన్ రికార్డ్స్ కాల్స్ ఉన్నాయని చెప్పి కూడా ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. దానికి సంబంధించిన కాల్ రికార్డ్స్ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఆయన సోదరుడు నిందితులు ఉన్నారో నిందితులతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ ను హైకోర్టులో సబ్మిట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులకు సంబంధించి నేర చరిత్ర ఉంది. ప్రస్తుతం పిన్నెల్లి వెంకటరామరెడ్డి దాదాపుగా 8 కేసుల్లో ఆయన పరారులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన 3 నెలల కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా అతనిపై కూడా ఎన్నికల సమయంలో ఈవీఎంల ధ్వంసంతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన కండిషన్స్ సంబంధించిన బెయిల్ పై బయట ఉన్నారు. కానీ అటువంటి వ్యక్తి కండిషన్స్ పై ఉన్న వ్యక్తి హత్య కేసులో కీలకంగా వ్యవహరించారు. ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ ముందస్తు బెయిల్ కనుక ఇస్తే సాక్షిని ప్రభావితం చేయడంతో పాటు వాటి ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడిందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు కొద్దిసేపు క్రితమే డిస్మిస్ చేసింది. ఈ కేసుకు సంబంధించి జంట హత్యల కేసుకు సంబంధించి కూడా పిన్నెల్లి సోదరులను అరెస్ట్ చేసేందుకు కూడా మాచర్ల పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు ప్రస్తుతం వారు ఎక్కడున్నారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా వివరాలు సేకరించే పనిలో పోలీసులు తెలుస్తా ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.